చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 My dear friends, ఈ రోజు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన ఈ కుటుంబ సభ్యులందరి ఉద్దేశ లక్ష్యాల కోసము మన ఈ పరిశుద్ధ బలిని అర్పిస్తూ ఉన్నాం. అలాగే మీరు వేలాది మంది ఒక్కరోజు ఈ మాసంలో పాల్గొంటున్నారు. దేవుని వాక్యాన్ని మీరు ఆలగిస్తూ ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా రెండు చేతులు ఒక్క నిమిషం జోడించి మీ వ్యక్తిగత ప్రార్థనలు, మీ కుటుంబ అవసరాలు, మీ బాధలు, వేదనలు, కష్టాలు అన్నిటినీ ఈ పరిశుద్ధ బలిలో కానుకగా అర్పించి ఆ భగవంతుని దీవెనలు, ఆశీర్వాదం కోసం మనం ప్రార్థిద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమన సహోదరి సహోదరులారా, ఒక విషయం గమనించండి. ఒక వ్యక్తికి ఉన్నటువంటి పవర్, శక్తి ఆ వ్యక్తికి తన ప్రార్థనలో ఉన్న పవర్ మాత్రమే. శక్తి అంటే బిడ్డలారా, అది బాహ్యమైనటువంటి శారీరక శక్తి కాదు. ధనం వలన కానీ పలుకుబడుల వలన వచ్చే శక్తి కాదు. నేను చెప్పింది ఏంటంటే ఆంతరికమైన ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఇన్నర్ స్ట్రెంగ్త్, ఆంతరిక బలం నీకు ఎంత ఉందో దానికి కొలత ఏంటంటే నీ ప్రార్థనలో నీకు ఎంత బలం ఉందో ఆ బలమే నీకు నిజమైనటువంటి వాస్తవమైనటువంటి బలం. అందుకే దేవుని సన్నిధిలో మోకరించే వ్యక్తి ఎవరి ముందు మోకరించే అవసరం లేదు. ప్రియబిడ్డలారా, మనకి సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు చాలామంది ప్రార్థన చేస్తారు. వెంటనే సొల్యూషన్ కావాలి, వెంటనే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. ఇది అందరి కోరిక, అందరి ఆశలు. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్న ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే నీకు నీ సమస్యలకి ఆల్రెడీ ఒక సొల్యూషన్ దేవుని దగ్గర ఉన్నది.
ఆయన దగ్గర సమస్యలకి పరిష్కారం లేనటువంటి ఒక ఇబ్బంది మీకు రావు. అందువల్ల సమస్యలు వచ్చే ముందే సమస్యలను ఇప్పుడు పడి ఉంటే ఒకటి గుర్తించుకోబట్లారా, నీకు వచ్చే సమస్యలు ఆయనకి తెలవకుండా రాదు. నెంబర్ 1. ఒకవేళ సమస్య వచ్చినా ఆల్రెడీ దానికి సొల్యూషన్, పరిష్కారం ఆయన దగ్గర ఉన్నది. ఈ పరిశుద్ధ బలి పూజలో రేపట్లారా ప్రభు సన్నిధిలో మనం మనల్ని సమర్పించుకుందాం. వెంటనే ఇమ్మీడియట్లీ సొల్యూషన్స్ రాకపోతే నిరాశ, పడిపోవటాలు, ప్రార్థన వదిలిపెట్టటము, గుడికి వెళ్ళటం మానేయటము, ఇటువంటి రకరకాల విధాలుగా మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఓర్పుతో, సహనముతో, పట్టుదలతో మనము ప్రార్థన చేయటానికి వెనక్కాడి ఉంటే ప్రభు సన్నిధిలో పాపక్షమాపణ కోరుకుందాం. అందరి ఎదుట పాపాలు ఒప్పుకుంటూ చెప్పండి. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరు మనందరిపై దయ చూపి మన పాపములు, దోషములు కనికరముతో మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మదేవా మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మదేవా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ మీ ఎడల భక్తియుతముగా నుండి మీ మహత్వ దాస్యమును హృదయపూర్వకముగా చేయనట్లును మాకు మీ కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. మా దైనందిన జీవితములో మేము ఎదుర్కొన్న దుఃఖ దురితములు, అవరోధములలో మా ప్రార్థనలు ఆలగించి ఆంతరిక శక్తిని, బలం మాకు ప్రసాదించమని ప్రతిమాలుకొనుచున్నాం. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము పవిత్ర వచనములు 7 నుండి 10 వరకు. కానీ నేను చూచిన అద్భుత విశేషములను గూర్చి గర్వముతో ఉబ్బిపోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు గుర్చబడినది. అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలుగగొట్టి గర్వం లేకుండా చేయును. దీనిని గూర్చి 3 మారులు ప్రభువునకు మనవి చేసి తిని దానిని తొలగింపవలగినని ప్రార్థించి తిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతలయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే నేను గర్వింతును. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. ఏలైనా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
లేలుయా హా 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 లేలుయా హా 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 లేలుయా హా 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 లేలుయా హా 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 లేలుయా హా 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 లేలుయా హా 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 లేలుయా ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 5 నుండి 13 వరకు. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను, మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పుననుకొనుడు, మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోన నుండి, నన్ను తొందర చేయకము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను అనే సమాధానం ఇచ్చిన అనుకునుడు. నేను మీతో చెప్పినదేమనా, అతడు మిత్రుడై ఉండియు లేచి ఏమీయు ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరములన్నీ తీర్చును. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును, వెదకుడు, మీకు దొరుకును, తట్టుడు, మీకు తెరవబడును. అడిగిన ప్రతివానికి ఇయ్యబడును, వెదక్కువానికి దొరుకును, తట్టువానికి తెరవబడును అని మీతో చెప్పుచూ ఉన్నాను. మీలో ఏ తండ్రి అయిన కుమారుడు చేపలు అడిగినచో పామును ఇచ్చునా, గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చినా? మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులు ఇచ్చుట మీకు తెలియను గదా? పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి ఇంక ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, రక్షణ సువార్తను మనము ఆలగిస్తూ ఉన్నాం. ఒక నిమిషం శిరములు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవ, మీ ప్రసన్నతను మేము కోరుకుంటున్నాం. మానవ బుద్ధితో మేము అర్థం చేసుకోలేని ఈ రక్షణ సందేశమును మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, సరిగా ఈ వాక్యాన్ని బోధించడానికి నా గొంతును నాలుగును స్వరమును అభిషేకించండి. ఎలా వాక్యం మాట్లాడాలో చెప్పాలో నాకు జ్ఞానము దయచేయండి ప్రభువా. వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ఈ వాక్యము ద్వారా ఆగట్టుకుని నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపాభిషేకం మాలో పనిచేయునగాక. ఈ వాక్యానికి, ఈ పరిచర్యకి ఎటువంటి ఆటంకము లేకుండా అన్ని సైతన కార్యములు దేవుని పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చివేయబడునుగాక. దేవా, శ్రద్ధతో వాక్యాన్ని ఆలగించి ఆ వాక్యాన్ని ధ్యానించటానికి, ఆ వాక్యాన్ని హృదయములో బదులపరచుకోవటానికి, ఆ వాక్యములో మేము ఫలించటానికి మీ కృప మాకు వెన్నండి ఉండునుగాక. సకల దూతలారా, పునీతులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి, మాతో ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములైన మా కొరకు ఇప్పుడునో మా మన్న సమయమందునో ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ఒకే ఒక ప్రార్థన మాత్రమే శిష్యులకి నేర్పించాడు. ఎప్పుడంటే శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి మాకు కూడా ప్రార్థన నేర్పించమని అడిగినప్పుడు మాత్రమే ఆయన ఈ ప్రార్థన నేర్పించాడు. యేసుక్రీస్తు వెళ్ళి మీరు ఇలా ప్రార్థన చేయండి అని ఎప్పుడూ అడగలేదు. ఎందుకంటే ఈ 12 మంది అపోస్తలులు ఎప్పుడు కూడా యేసుక్రీస్తుతోనే ఉన్నారు 3 సంవత్సరాల పాటు. కొన్ని రోజులు ఆయన ఉదయమే పొద్దున లేచి ప్రార్థన చేసేవాడు. కొన్నిసార్లు ఆయన సాయంకాలం ప్రార్థన చేసేవారు. కొన్నిసార్లు మనం చూస్తున్నాం ఏకాంతముగా వెళ్ళి ఆయన ప్రార్థనలో టైం గడిపాడు. అలా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందుగా రాత్రి అంతా కూడా యేసుక్రీస్తు ప్రార్థనలో టైం గడపటం బిడ్డలారా అపోస్తలులు చూశారు, గమనించారు. అందుకే నిజంగా ఆత్మలో ఏకీభవించి నిజంగా దేవుని ప్రసన్నత పొందుకుంటూ ప్రార్థనలో టైం గడిపే ఒక వ్యక్తి తనను చూస్తున్న వారికి, తన దగ్గర ఉన్న వారికి, తన సంబంధములో ఉన్నటువంటి వారికి కూడా ప్రార్థన చేయటానికి ప్రేరణ కలిగించే వ్యక్తిగా మారతారు. ఇప్పుడు చూడండి, కరోనా ఒక సాంక్రమిక రోగంగా మారింది. ఒక వ్యక్తికి వస్తే ఆ వ్యక్తితో సంబంధం కలిగి ఉన్న వాళ్ళందరికీ కరోనా వచ్చేస్తూ ఉంటుంది. అందుకే ఒక ఇంట్లో ఒక వ్యక్తి కరోనా వస్తే ఇంకా ఏమీ అడిగే అవసరం లేదు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పోయి టెస్ట్ చేయించుకుంటారు. ఇది వచ్చిందా, ఎందుకు వచ్చింది అని డౌటు. ఈ వ్యక్తితో సంబంధములో ఉన్నారు కాబట్టి, ఆ వ్యక్తితో కలిసి ఒక ఇంట్లో ఉంటున్నారు కాబట్టి. అలాగే ప్రియవులారా, ప్రార్థన కూడా, అభిషేకం కూడా ఒక సాంక్రమిక రోగం అన్నమాట. ఎందుకు సాంక్రమిక రోగం అంటే, ప్రార్థన చేస్తున్న ఒక వ్యక్తితో, ప్రార్థనలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో, అభిషేకం ఉన్న ఒక వ్యక్తితో ఎవరైతే సంబంధం పెట్టుకుంటారో, కలిగి ఉంటారో, కలిసి ఉంటారో వాళ్ళకు కూడా అభిషేకం కావాలని, ప్రార్థన చెయ్యాలి అని ప్రేరణ కలుగుతూ ఉంది అన్నమాట. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తూ మెసేజ్ పెట్టి కంప్లైంట్ చెప్తారు. ఏమని? ఫాదర్ గారండి, మా పిల్లలు అస్సలు ప్రార్థన చేయటం లేదు, వాళ్ళు గుడికి వెళ్ళటం లేదు, బైబిల్ చదవటం లేదు, దేవుని విషయంలో మా పిల్లలకి లేదా మా వాడికి, మా కూతురికి ఆసక్తి లేదు అని అంటారు. ప్రియములారా, ఒక విషయం మీరు గమనించాలి. అదేంటంటే, మీ పిల్లలు దేవుని భయభక్తి కలిగి ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవుని యొక్క మార్గంలో నడవాలి అని ఒక తల్లిగా, తండ్రిగా మీకు ఉంటే వారు ఎక్కడి నుంచి ఈ ప్రేరణ పొందుకుంటారండి? పక్కింటి వాడి నుంచా, సమాజం నుంచా, బయట ప్రపంచం నుంచా? కాదు. పిల్లలకి ప్రార్థన చేయాలనే ప్రేరణ కలగాలంటే, పిల్లలు దేవుని మార్గంలో నడవాలని ఉంటే, ప్రియములారా, తల్లిదండ్రులు ప్రార్థనలో టైం గడిపే వాళ్ళైతే, తల్లిదండ్రులకి అభిషేకం ఉంటే, తల్లిదండ్రులు కూడా దేవుని పట్ల భయభక్తి కలిగి ఇంటిలో అలాంటి ఒక మార్గములో, అలాంటి క్రమశిక్షణలో జీవిస్తున్న వాళ్ళైతే తప్పకుండా తల్లి నుంచి, తండ్రి నుంచి ఆ అభిషేకం ఒక సాంక్రమిక రోగంలాగా పిల్లలకు కూడా వస్తాయి. తల్లిని చూసి, తండ్రిని చూసి పిల్లలు కూడా ప్రార్థన ఎలా చేసుకోవాలో నేర్చుకుంటారు. ఇది ఆ ప్రభావం.
ఇది శ్రేష్టమైన ఒక అంశమే. అందుకే యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్న విధానం చూసి శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ప్రార్థన నేర్పించండి అని అన్నాడు. ఎందుకంటే ప్రియబిడ్డలారా, యథార్థమైన గాఢమైన ప్రార్థనలోనే దేవుని ప్రసన్నత దిగి వస్తుంది. నిజమైన దేవారాధన ఎవరు చేస్తారో, నిజమైనటువంటి స్తుతి ఆరాధన ఎక్కడ చేస్తారో అక్కడ దేవుని ప్రసెన్స్ పవర్ఫుల్ దిగి వస్తుంది. అదొక ఇమాజినేషన్ కాదు, అది కొన్ని భావోత్తరమైనటువంటి ఫీలింగ్స్ కాదు. నిజమైనటువంటి దేవుని ఆత్మ మనుష్యాత్మతో కలుస్తూ ఉన్నటువంటి ఒక ఆత్మ సంగమం కలుగుతూ ఉంటుంది నిజమైన ప్రార్థనలో. పరిశుద్ధ గ్రంథములో చివరి గ్రంథమైన దర్శన గ్రంథం ప్రియబిడ్డలారా, యోహాను గారు రాయటానికి కారణం ఏంటి? ఒకసారి మనం విందామా? దర్శన గ్రంథం బిడ్డలారా 1వ అధ్యాయము చదువుతాం. 9, 10, 2 వచనాలలో యోహాను గారు దర్శన గ్రంథం రాయటానికి కారణం ఏంటి? ఈ ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రియబిడ్డలారా, ఆయన ఏం చేస్తున్నప్పుడు ఇది కలిగింది అని ఒకసారి వింటే మీరు ఆశ్చర్యపోతారు. పాత్మోస్ అనేటువంటి ద్వీపులో, ఐలాండ్లో ఆయన ఒంటరిగా ఆయన అక్కడ ఉండగా ఆయన ప్రార్థనలో టైం గడిపినప్పుడే దేవుని ప్రసన్నత ఆయన పొందుకున్నాడు. విందామా దేవుని వాక్యములో? నేను మీ సోదరుడగు యోహానును యేసుక్రీస్తు సామ్రాజ్యమున మీ కష్టములలోనూ ఆయన సామ్రాజ్యములను సహవాసమునందును మీతో భాగస్వామిని అగుదును. దేవుని హక్కును, దేవుని వాక్కును, యేసుక్రీస్తు సాక్ష్యమును నేను ప్రకటించినందున నేను పద్మాసు ద్వీపమునకు కొనిపోబడి తిని. ప్రభు దినమున ఆత్మ నన్ను ఆవేశించెను. అప్పుడు వెనుక నుండి నాకు ఒక గొప్ప శబ్దము వినవచ్చెను. అది ఒక బాకా ధ్వని వలె ఉండెను. కంటిన్యూ. నీవు చూచుచున్నది అంతయు గ్రంథస్థము కావింపుము. తదుపరి ఆ గ్రంథమును ఎఫెసు, స్ముర్నా, పెర్గాము, తిమోతైరా, సార్దీసు, ఫిలాదెల్ఫియా, లవోదికీయుల యందలి సప్త సంఘములకును పంపుము అని అది నన్ను ఆదేశించినది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 బిడ్డలారా, సువార్త బోధించినందుకు, రక్షణ ఆత్మరక్షణ పనిని చేసినందుకు శిక్షకి గురి అయి మీ సోదరుడైనటువంటి యోహానుని పాత్మోస్ ఐలాండ్కి ద్వీపునకు ఒక శిక్షగా పంపివేయబడ్డాడు అని మనం 9వ వచనం చదువుతూ ఉన్నాం. 10వ వచనములో ఎంత బాగుందంటే, ఐ వాస్ ఇన్ ద స్పిరిట్ ఆన్ ద లార్డ్స్ డే. I was in the spirit on the Lord's day. అనగా దేవునికి అంకితం చేయబడినటువంటి రోజు నేను ఆత్మలో ఉన్నప్పుడు ఈ దర్శనం కలుగుతూ ఉంటుంది. ఆత్మలో ఉన్నప్పుడు అంటే బిడ్డలారా, నిజంగా ఒక వ్యక్తి దేవుని ఆరాధనలో, దేవుని స్తుతిలో, దేవుని ప్రార్థనలో టైం గడిపినప్పుడే ఆత్మలో ఉండగలుగుతాం. మనము రక్త మాంసములతో చేయబడినటువంటి వాళ్ళే. అందువలన ఈ శారీరకమైనటువంటి రక్త మాంసములతో కలిగి ఉన్నప్పుడు బిడ్డలారా మనకు దైవ దర్శనం కలగదు. దర్శనాలు కానీ ఇక్కడ చూడండి, ఐ వాస్ ఇన్ ద స్పిరిట్ ఆన్ ద లార్డ్స్ డే. లార్డ్స్ డే అంటే విచ్ డే ప్రియబిడ్డలారా? సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఏ రోజు లార్డ్స్ డే అంటే దేవుని కోసము కేటాయించబడినటువంటి ఒక రోజు. మన ఆంధ్ర, తెలంగాణ, భారతదేశంలో మనం ఆదివారం అంటాం ప్రియబిడ్డలారా. ఆదికాండం ప్రకారం 7వ రోజు అంటారు.
6 రోజులు నీవు నీ పనులు చేసుకో, 7వ రోజు విశ్రాంతి తీసుకో, అది దేవునికి అంకితం చేయబడిన దినం. అలాంటి దేవునికి అంకితం చేయబడిన ఒక రోజు నేను ఆత్మలో టైం గడుపుతూ ఉండగా, ప్రార్థనలో ఉండగా, దేవుని ఆత్మ, యోహాను ఆత్మ అంటే దైవాత్మ మానవ ఆత్మతో కలిగి ఉన్నటువంటి టైమే ఏమని? నేను ఆత్మలో ఉన్న టైం, వెన్ ఐ వాస్ ఇన్ ద స్పిరిట్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యథార్థమైనటువంటి ప్రార్థన అంటే ఇలా నోరు విప్పి ఏదో మనం అలటం కాదు, కొన్ని పాటలు పాడటం కాదు, కొన్ని కార్యాలు, కొన్ని క్రియలు, మతపరమైనటువంటి కార్యాలు చేసి ముగించటం మాత్రం కాదు ప్రియబిడ్డలారా. దీనికంటే లోతుగా ఉన్న అంశం ఏంటంటే ఒక వ్యక్తి ఆత్మలో ఉండటం, ఆత్మలో నడిపించబడటం, పరమాత్మ మానవ ఆత్మతో కలవటం, దేవుని ఆత్మ మనిషి ఆత్మతో కలిసి ఉన్నటువంటి ఈ ఆత్మ సంగమం జరగాలి. అదే యాక్చువల్లీ ఇన్ స్పిరిట్. ద పవర్ ఆఫ్ ప్రేయర్ అంటే ప్రియబిడ్డలారా అదే. ఒక్క వ్యక్తి ఒక్కసారి అయినా ఈ ఆత్మ సంగమం పొందుకుంటే, అనుభవిస్తే ప్రియబిడ్డలారా, ఇంకా అది వదిలిపెట్టి వెళ్ళిపోబుద్ది కాదు. ఒక అయస్కాంతంలాగా ఆ వ్యక్తిని అది పట్టేస్తూ ఉంటుంది. అటువంటి ఒక ఆత్మ సంగమంలో, ఒక ఇన్స్పిరిట్ ఆత్మలో ఒక వ్యక్తి టైం గడిపితే ప్రియబిడ్డలారా, ఎన్ని గంటలైనా అక్కడ కూర్చోవచ్చు. అక్కడ ఆకలి దప్పికలు ఉండదు, వాచ్ చూసేది లేదు, టైం చూసేది లేదు. తనను తాను మర్చిపోయి ప్రభు సన్నిధిలో ఉండిపోతామన్నమాట. నీతో మాట్లాడుచున్నంతసేపు నన్ను నేను మరచిపోతాను ప్రభువా, నన్ను నేను మరచిపోతాను. నీతో మాట్లాడుచున్నంతసేపు నన్ను నేను మరచిపోతాను ప్రభువా, నన్ను నేను మరచిపోతాను. ఒక మంచి పాట, ఐ ఫర్గెట్ myself when I am in the spirit. అది యోహానుకు కలిగింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అలాంటి వాళ్ళ ప్రార్థన నిజంగా పవర్ఫుల్. ఎందుకు మన అందరం ప్రార్థన చేస్తున్నామండి? వెరీ గుడ్. నా ప్రశ్న ఒకటి, ఎందుకు కొంతమంది చేస్తున్న ప్రార్థన బలమైనటువంటి ప్రార్థన కాకుండా పోతుంది? ఎందుకు ప్రార్థన చేసి చేసి బోరు కొడుతుంది? ఎందుకు ప్రార్థనకి ఫలం లేకుండా పోతుంది అంటే ప్రియబిడ్డలారా, ఈ ఆత్మ సంగమం లేకుండా, ఆత్మలో టైం లేకుండా ఒక వ్యక్తి ఈ నోటితో బ్లా 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 అని ప్రే చేస్తే ప్రియబిడ్డలారా, కొంతసేపు తర్వాత అలసిపోతాం, కూర్చొని అలసిపోతాం. ఇప్పుడు యాకోబు రాసిన పత్రికలో మనము 5వ అధ్యాయము 16-17 చూస్తే అక్కడ వాక్యం పలుకుతుంది, నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది. ఈ నీతిమంతుని ప్రార్థన అంటే బిడ్డలారా, ఒక విషయం గమనించండి, నీతిమంతుడుగా ఉండటం, నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు అని ఒక పాట ఉంది. ప్రియులారా, దేవుడు నీతిమంతుడు కాబట్టి, ఆయనలో ఎలాంటి కళంకం లేదు కాబట్టి, పాపం లేదు కాబట్టి, నీతి నిజాయితీ కలవాడు కాబట్టి, ఈ భూలోకమున నీవు కానీ నేను కానీ నీతిమంతుడుగా ఉండి, నీతి నిజాయితీ కలిగి ఉండి, ఆ దేవునికి సరైనటువంటి మార్గములో మనం కూడా నడిస్తే ప్రియులారా, ఆ దేవునికి నీకు ఏం కలుగుతూ ఉంటుందంటే ఒక ఆత్మ సంబంధం కలుగుతూ ఉంటుంది. వాక్యం పలుకుతుంది కదా,
నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనదంటే ప్రియులారా, ఎందుకు ఈ నీతిమంతుల ప్రార్థన శక్తివంతమైనది? ఆ నీతిమంతుడు దేవుని నీతిలో కలిసిపోతూ ఉన్నాడు. ఆ సత్యవంతుడు దేవుడు సత్యవంతుడు కాబట్టి ఒకే స్పిరిట్లో కలిసిపోతూ ఉన్నాడు. కాబట్టి దేవుల్లో కళంకం లేదు, పాపం లేదు కాబట్టి నీతిమంతుడు కూడా పాపరహితుడుగా ఉన్నాడు కాబట్టి వారు కలిసిపోతారు. బిడ్డలారా, ఇలాంటి ఒక కలయిక, ఇలాంటి ఒక యూనిటీ ప్రియులారా ఎక్కడ జరుగుతూ ఉంటుందో ఆ వ్యక్తి చేస్తున్న ప్రార్థన పవర్ఫుల్. ఈ కలయిక లేకుండా దేవుడు నీతిమంతుడు, సత్యవంతుడు, ఆయనలో పాపము లేదు, కళంకము లేదు, ఓకే, ఆయన స్టాండర్డ్ ఒకటి, వెరీ గుడ్, దేవుని స్టాండర్డ్. కానీ ఈ ప్రపంచంలో జీవిస్తున్న నివసిస్తున్న నీవు నేను ఆ దేవుని స్టాండర్డ్కి తగినట్లు ఆత్మలో నీవు నేను ఎదగకుండా ఇక్కడ కింద ఎక్కడెక్కడో నిలబడి ఏదేదో అన్యాయ పనులు, తప్పుల పనులు, పాప పనులు అన్ని చేస్తూ ప్రియులారా దేవుడు ఈ లెవెల్లో ఉంటాడు, నీవు ఈ లెవెల్లో ఉంటే ప్రియులారా ఇక్కడ ఆ ఆత్మ సంగమం నడవదు. దేవుని ఆత్మ నీ ఆత్మలో కలవదు. ఎందుకంటే దేవుడు పెట్టినటువంటి ఒక స్టాండర్డ్ ఉంది, ఒక స్పిరిచువల్ స్టాండర్డ్ ఉంది, ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్థాయి ఉన్నది. బిడ్డలారా, ఆ స్థాయికి ఈ లోక సంబంధమైనటువంటి, శారీరక సంబంధమైనటువంటి, చుట్టాల బంధువుల సంబంధమైనటువంటి అన్ని రకాల ఆటంకములను దాటుకుంటూ ఎదిగి మనము దేవునితో ఉన్నటువంటి ఆత్మ సంగమ లెవెల్లో పైకి వస్తే, ఆ దేవుని కృప వలన నువ్వు కూడా పైకి లేవనెత్తబడాలి అని ఆశతో నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకరోజు తప్పకుండా దేవుని ఆత్మ నీ ఆత్మతో కలిసిపోతూ ఉంటుంది. ఆమేన్, ఆమేన్. నీ ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోతూ ఉంటుంది. ఆమేన్, ఆమేన్. అతి నిజమైనటువంటి వాస్తవమైనటువంటి ప్రార్థన, అది నీతిమంతుని ప్రార్థన. ఈ నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది అని మళ్ళా మీరు చదువుతూ ఉంటారు, వాక్యములు వింటూ ఉంటారు. ఇది ఎలా సాధ్యమవుతుంది అని ఒకవేళ ప్రశ్నిస్తే ఇది ఇలా సాధ్యం అవ్వాలి. అలా అయిందనుకోండి, నీవు ప్రార్థన చేస్తే చాలు, దేవుడు తన కార్యం చేస్తాడు. అలాంటి వాళ్ళు ప్రియులారా నీ ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తే, చర్చిలో ప్రార్థన చేస్తే, తలుపులు మూసేసి లోపల ప్రార్థన చేస్తే, నీవు లోపల చేస్తున్న ప్రార్థన వలన బయట ప్రపంచములో మార్పు తీసుకొస్తాడు దేవుడు నీ కోసం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రపంచాన్ని కదిలించే శక్తి ఉంటుంది నీతిమంతులు చేస్తున్నటువంటి ప్రార్థనకి. మనిషిని, పరిస్థితిని కింద మీద చేసే శక్తి ఉంటుంది నీతిమంతుడు ఆత్మలో కలిసి చేస్తున్న ప్రార్థనకి. మీకు బైబిల్ నుంచి ఒక సంకలనం తీసుకువస్తాం. బైబిల్ ప్రియులారా ఎస్తేర్ అనే గ్రంథం ఉంది, ఎస్తేర్ గ్రంథం. మీరు ఒకవేళ ఈ ఎస్తేర్ రాణి, ఎస్తేర్ గ్రంథం మీరు చదివి ఉండవచ్చు. ఒకవేళ మీరు చదవకపోతే టైం ఉండే ప్రియులారా ఎస్తేర్ గ్రంథమును మీరు ఒకసారి మీరు చదవాలి. అది చదివితే మీకు కొద్దిగా పిచ్చిలేస్తుందేమో, ఎందుకంటే ఆ చాప్టర్లు మొత్తం అటు ఇటు కింద మీద ఉన్నాయి. అందువల్ల టైం ఉన్నప్పుడు మంచిగా మీరు ఈ ఎస్తేర్ గ్రంథం చదువుకోండి. నేను అక్కడ ఒక హీరో, ఒక విల్లన్, మీరు సినిమా స్టైల్, సినిమా లాంగ్వేజ్ మీకు చాలా ఇష్టం కదా ప్రియులారా, ఒక హీరో ఉన్నాడు, ఒక విల్లన్. ఈ ఇద్దరు ఈ ఎస్తేర్ గ్రంథములో ఉన్నారు. ఇక్కడ ప్రియులారా హీరో ఎవరంటే మొర్దెకాయ్ అంటారు ఆయన పేరు. విల్లన్ ఎవరంటే ప్రియులారా హామాన్ అంటారు. ఈ మొర్దెకాయ్ ఎవడంటే నిజంగా నీతిమంతుడుగా ఆత్మలో కలిసి నిరంతరం దేవభక్తి కలిగి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే ఒక దైవభక్తుడే ప్రియులారా మొర్దెకాయ్. హామాన్ ఎవరంటే మహారాజు దగ్గర సేవ చేస్తున్న ఒక ఉద్యోగి. ఆయన దుష్టుడు, అహంకారి,
డబ్బు మీద, పలుకుబడుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఒక మూర్ఖుడు అన్నమాట. ఈ హామానికి మొర్దెకాయి అంటే పడదు. అంటే మొర్దెకాయి ఏదో తప్పు చేసినందువలన కాదండి, హామానికి ఏదో ద్రోహం చేసినందువలన కాదండి ప్రియబిడ్డలారా. హామానికి ఏం కావాలంటే మొర్దెకాయి తనను చూసినప్పుడల్లా గౌరవించాలి, తెచ్చి నిలబడాలి, ఆయనకి నమస్కారం పెట్టాలి, దండం పెట్టాలి. ఇటువంటి అన్నీ హామానికి కావాలి. ఎందుకు? ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి, రాజు దగ్గర సేవ చేస్తున్నాడు కాబట్టి. కానీ మొర్దెకాయి చేస్తున్నాడంటే ఆయన ఏ ద్రోహం చేయలేదు. కానీ ప్రియబిడ్డలారా, ఆ మనిషికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. నేనెందుకు హామాను చూసినప్పుడల్లా దండం పెట్టాలి? నేనెందుకు వాడు వచ్చినప్పుడల్లా లేచి నిలబడాలి? ఎందుకు ఇటువంటి ఎక్స్ట్రా చేసుకోవాలి? నాకు అవసరం లేదు. నేను నా దేవుని ముందు మోకరిస్తూ ఉన్నాను, నేను ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను ఆ దేవుని ముందు నీతిమంతుడుగా ఉంటున్నాను. నాకు ఇటువంటి వేషాలు ఈ హామాను ముందు చేసే అవసరం లేదు అనేటువంటి ఒక మంచి మనస్తత్వం కలిగి ఉన్నవాడు ఈ మొర్దెకాయి ప్రియబిడ్డలారా. అయితే ఈ హామాన్ మొర్దెకాయిని తప్పులో నేరారోపణ చేసి పట్టుకొని అతనిని ఉరి వేయటానికి, ఉరి శిక్ష వేయటానికి ముందుగానే ఒక పెద్ద ఎత్తైన చెట్టు మీద ఉరి తాడు తయారు చేసి పట్టుకున్నాడు. ఆ కథ చివరికి మనం చూసినప్పుడు ప్రియబిడ్డలారా, ఏ చెట్టు మీద అయితే మొర్దెకాయి కోసం హామాను ఉరితాడు తయారు చేసి పట్టుకున్నాడో ఆ చెట్టు మీద, ఆ ఉరితాడు మీద, ఆ ఉరి మీదనే హామాను స్వయంగా మరణ శిక్షకి విధింపబడి ఆయన శవము ఆ ఉరిలో వేలాడింది. నా ప్రశ్న ఒకటే, హామాన్ ప్రభుత్వ ఉద్యోగి, మహారాజు దగ్గర సేవ చేస్తున్నవాడే, పలుకబడి ఉన్నవాడే, రాజకీయమైనటువంటి అధికారం ఆయనకు ఉంటుంది. కానీ ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించినటువంటి మొర్దెకాయి బయట పరిస్థితిని కింద మీద చేసే శక్తి దేవుడిచ్చాడు. ఏ ఉరిలో అయితే మొర్దెకాయి శవం రేడాడాలి అని హామాను కుట్ర పన్ని తయారు చేశాడో, కేవలం మొర్దెకాయి చేసినటువంటి ప్రార్థన వలన, నీతిమంతుని ప్రార్థన వలన, ఆత్మలో కలిసి చేసిన ప్రార్థన వలన ఆ ఉరితాడులో హామాను శరీరం శవమై వ్రేలాడింది. ఇది ప్రియబిడ్డలారా ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి. అలాంటి నీతిమంతులు కేవలం నీ ఇంట్లో మోకరించి ప్రే చేస్తే చాలు, నీ చర్చిలో మోకరించి ప్రే చేస్తే చాలు, తలుపులు మూసుకొని నీ ప్రే చేస్తే చాలు. ఏం చెయ్యాలో బయట పరిస్థితిని కింద మీద దేవుడు చేస్తాడు. ఇది అసంభవము, అసాధ్యమని నీవు అనుకున్న ఏ పరిస్థితి అయినా బిడ్డలారా దేవుడు కింద మీద చేస్తాడు. ఎందుకు తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవాడు ఎవరి ముందు మోకరించి అవసరం లేదు. నేను కొన్నిసార్లు మీకు చెప్పాను, ఇక్కడ హైదరాబాద్ రామంతపూర్లో సెయింట్ జాన్స్ మేజర్ సెమినరీ ఒకటి ఉంది. ఆ గేట్ దాటి మీరు లోపలికి అడుగు పెట్టగానే మీ కుడి వైపున ఒక చిన్న బోర్డు ఉందండి. అంటే చాలా బోర్డ్స్, బైబిల్ కొటేషన్స్ ఆ మెయిన్ గేట్ నుంచి సెమినరీ లోపల వరకు దాదాపు ఒక కిలోమీటర్ దూరం ఉందండి. ఆ ఫస్ట్ బోర్డులో ఒక సెంటెన్స్ రాసి ఉంది, ద వన్ హూ నీల్స్ డౌన్ బిఫోర్ గాడ్ కెన్ స్టాండ్ బిఫోర్ ఎనీవన్. అంటే దేవుని ముందు, దేవుని సన్నిధిలో మోకరించువాడు వేరే ఎవరి ముందు మోకరించే అవసరము లేదు. ఎవరి ముందున తల ఎత్తి గౌరవముతో నిలబడవచ్చు అని అర్థం. ఈ మొర్దెకాయి హామాను సంఘటనలో ప్రియబిడ్డలారా జరిగినటువంటి వాస్తవం ఇదే. హామాన్ మొర్దెకాయి కోసము తయారు చేసినటువంటి ఉరి
మొర్దెకై చేసిన ప్రార్థన వలన దేవుడు పరిస్థితిని అడ్డంగా తిప్పి ఆ ఊరిలో హామాన్ స్వయంగా విరలాడాడు. ఈ రహస్యం, ఈ బలం ప్రియబిడ్డలారా చాలామందికి తెలియదు. చాలామందికి ఈ రహస్యం ప్రియబిడ్డలారా తెలియదు. యేసుక్రీస్తు మనకి ప్రియబిడ్డలారా ఒక ప్రత్యేకమైనటువంటి అంశము, ఒక ఉపమానము చెప్పుకుంటూ నేర్పిస్తూ ఉన్నాడు. ఈ ఉపమానముల బిడ్డలారా, ఇది ఉపమానమని అనుకోండి, సంఘటన అని అనుకోండి, ఎందుకంటే ఇవి అన్నీ కూడా క్రియేట్ చేసింది యేసుక్రీస్తు స్వయంగా. నేను ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో చదివిన సంఘటన అదే. లూకాసు వార్త 11వ అధ్యాయము 5 నుంచి మీరు దాదాపు 10 వరకు చదివితే ప్రియబిడ్డలారా అక్కడ ఈ సంఘటన ఉంటుంది. నేను బైబిల్ చదివినప్పుడు మీరు విన్నారేమో, మీరు విన్నారు కాబట్టి నేను ఆ కథ అంతా చెప్పట్లేదు ప్రియబిడ్డలారా. నేను చాలా చిన్నగా ఆ విషయం చెప్తాను. ఒకనికి ఒక స్నేహితుడు ఉంటున్నాడు అని అనుకోండి. అంటే ఇద్దరు, నేను నా స్నేహితుడు. తర్వాత ఏమవుతుంది? అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడు తన ఇంటికి వచ్చాడు అనుకోండి. అంటే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, నేను, నా ఫ్రెండు, ఇంకొకతను. ఎవరు? ఈ అర్ధరాత్రి వచ్చేవాడు. వాడికి పెట్టడానికి ఏమీ లేదు అని, మిత్రమా నాకు 3 రొట్టెలు నీవు బదులు ఇమ్ము అని చెప్పి అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడు ఇంక 2వ వాడు దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి అడుగుచూ ఉన్నాడు. ఇది ప్రియబిడ్డలారా ఇక్కడ సంఘటన. నా ప్రశ్న ఒకటి ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తే ఈ కథను తయారు చేస్తూ ఉన్నాడు. అంటే ద స్టోరీ టెల్లర్ ఎవరంటే యేసుక్రీస్తు. ఇదన్నీ ఇమాజినేటరీ క్యారెక్టర్స్, అంటే సాంకల్పికమైనటువంటి క్యారెక్టర్స్ వీళ్ళందరూ ముగ్గురు. ఓకే, ఒకడు, ఆయన ఫ్రెండు, ఇంకొక ఫ్రెండు, ముగ్గురు ఉన్నారు. ఇది నంబర్ 1. నంబర్ 2, వీడు అర్ధరాత్రికి వచ్చాడు. నా ప్రశ్న ఒకటే, వీడు ఎందుకు అర్ధరాత్రి రావాలి? ఏంటి పగటి వేళ వచ్చి పడుకోవడానికి తినడానికి టైం లేదా? అర్ధరాత్రి వచ్చాడు. స్టోరీ ఎవరు చెప్తున్నాడు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. అర్ధరాత్రి వచ్చాడు. 3వ విషయం, స్నేహితుని ఇంటికి వెళ్ళి తలుపు తట్టి ఏమడుగుతున్నాడు? నాకు 3 రొట్టెలు కావాలి. అంటే ఎన్ని రొట్టెలు కావాలో క్లియర్గా అడుగుతున్నాడు. 3 రొట్టెలు కావాలి. ప్రియబిడ్డలారా, 3 రొట్టెలు కావాలని అడిగినప్పుడు లోపల నుంచి ఆ ఫ్రెండ్ ఏమంటున్నాడు? 3 ఎక్స్క్యూసెస్, 3 వాయిదాలు చెప్తూ ఉన్నాడు. ఏంటి 3 వాయిదాలు? నంబర్ 1, మిత్రమా, అది 7వ వచనములో ఉందండి. ఓకే, మిత్రమా తలుపులు మోయబడి ఉన్నాయి. ఓకే, నంబర్ 1. నంబర్ 2 ఏంటి? పిల్లలు నాతో పాటు మంచం మీద పడుకుంటున్నారు. నంబర్ 2. నంబర్ 3 ఏంటి? నేను లేచి నీకు రొట్టెలను ఇయ్యలేను. 3 రొట్టెలు కావాలి, 3 కారణాలు, ఎక్స్క్యూసెస్. ప్రియబిడ్డలారా, ఇది 3 పెద్ద పెద్ద ఎక్స్క్యూసెస్ అనుకుంటున్నారా మీరు? తలుపులు మోయబడి ఉన్నాయి అంటున్నాడు. సరే, ఈ తలుపులు మోసేది వాడు మళ్ళా తెరవడా? సపోజ్ వాడికి ఏమైనా అవసరమైతే, ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఏంటి లేచి తలుపు తెరవడా? లేదా రాత్రి మోసేసే తలుపులు ఇంకా రాత్రి ఎప్పుడు తెరవకుండా మార్నింగ్ మాత్రమే తెరుస్తాడా? అది కాదు. అంటే అదొక పెద్ద ఒక రీజన్ కాదు. నంబర్ 2, పిల్లలు నాతో పాటు మంచం మీద ఉన్నారు. ఇక్కడ ఒక ప్రశ్న ఉంటుంది, వాడ భార్య ఎక్కడా?
పిల్లలు మంచం మీద ఉన్నారు, మరి భార్య ఎక్కడా? అప్పుడు ఒక అతను అన్నాడు, భార్య నైట్ డ్యూటీకి వెళ్ళిందంట పిల్లలని భర్తకిచ్చి చూసుకోవటానికి. ప్రియమిత్రులారా, పిల్లలు మంచం మీద ఉంటే పిల్లల్ని లేపకుండా తల్లిదండ్రుల మధ్యలో లేచి వేరే వేరే పనులకు వెళ్ళరా? పిల్లల్ని పడుకోబెట్టి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పనిలో ఉంటారండి. అంటే పిల్లలు మంచం మీద ఉన్నారు కాబట్టి నేను లేచి మీకు రొట్టెని ఇవ్వలేను అనేది కూడా ఒక కారణము కాదు. ఎంతోమంది అండి నాకు తెలుసు, పిల్లలని పడుకోబెట్టడానికి తీసుకొని పోయి పాలిచ్చి ఆ నాన్న అని ఏదో ఒక జోలపాట పాడి పిల్లల్ని పడుకోబెట్టినాక తల్లి కానీ తండ్రి కానీ లేచి వెళ్ళిపోవట్లేదా? వీడలా చేయలేడా ఈ ఫ్రెండు? అందువలన ఇది కూడా ఒక పెద్ద కారణం కాదే. మూడోదేంటి, నేనింక లేచి నీకు ఇయ్యలేను ఈ రొట్టెలు. ప్రియమిత్రులారా, ఏంటి వీడు లేచి ఇస్తే ఏం పోతుంది అంటే ఇది 3 ప్రియమిత్రులారా రొట్టెను ఇవ్వకుండా ఉండటానికి ఒక కారణం కాదు. కానీ చివరికి యేసుక్రీస్తు ఏం చెప్పి ముగిస్తూ ఉన్నాడు? ఒక ఫ్రెండ్గా ఈ 3 కారణాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ బహుశా లేచి అతనికి రొట్టెలు ఇవ్వకపోయినా పదే పదే అడుగుతూ ఉన్నాడు కాబట్టి, పదే పదే తలుపు తట్టుతూ ఉన్నాడు కాబట్టి ఆయన పట్టుదలను గుర్తించుకొని లేచి అతనికి ఎంత కావాలో అదన్నీ పూర్తిగా ఇచ్చివేయును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు పలుకుతూ ఉన్నాడు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఇక్కడ నేను నీ శ్రద్ధ ఎక్కడికి ఆకర్షిస్తూ ఉన్నానంటే ప్రియబిడ్డలారా గమనించండి, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏ సంబంధం? ఈ స్నేహితునికి బాగా తెలుసు ఈ రెండవ వాడి దగ్గర రొట్టెలు ఉన్నాయి, ఎందుకంటే రొట్టెలు లేవు అని ఎప్పుడు చెప్పలేదు. రొట్టెలు ఉన్నాయి అని మొదటి స్నేహితునికి బాగా తెలుసు, రెండవ స్నేహితుని దగ్గర రొట్టెలు ఉన్నాయి, నేను ఇవరి ఎక్కడికి వెళ్ళ అవసరం లేదు, వీడి దగ్గర నాకు కావలసిన వస్తువులు ఉన్నాయి అనేటువంటి నమ్మకం, ఉన్నాయి అనేటువంటి కాన్ఫిడెన్స్, ఇది నంబర్ 1. నంబర్ 2 ప్రియబిడ్డలారా, ఆయన 3 వాయిదాలు కారణాలు చెప్పి ఇవ్వకుండా ప్రయత్నించాడు కానీ బయట నిలబడి ఉన్నటువంటి స్నేహితుని యొక్క ఓర్పు, పట్టుదల, సహనం పదే పదే అడగటం వలన ఏదైతే కావాలి అని మొదటివాడు రెండోవాడు ఇంటికి వెళ్ళాడో ఆ కార్యము సాధించుకొని మాత్రమే ఆయన తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒక సంబంధం మీరు చూడండి, కాన్ఫిడెన్స్ మీరు చూడండి, ధైర్యం మీరు చూడండి ప్రియబిడ్డలారా, ఓర్పు చూడండి, పట్టుదల చూడండి, సహనం చూడండి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. ఇంకా దీనికంటే ఆసక్తికరమైన ఒక 3వ విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఈ స్నేహితుడు 3వ వాడు ఎప్పుడు వచ్చాడు? అర్ధరాత్రి వచ్చాడు. అర్ధరాత్రి వచ్చాడంటే అనుకోకుండా వచ్చాడు. ఇప్పుడు గమనించండి, ఎవడైనా అర్ధరాత్రి వేళ ముందు చెప్పకుండా, ఇంటిమేషన్ ఇవ్వకుండా, మెసేజ్ చెప్పకుండా వెళ్ళిపోతారా? ఒకవేళ ప్లాన్ ఉంటే, ఇప్పుడు చూడండి ఎంతోమంది ఈ డివైన్ మెసేజ్ సెంటర్లో మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఒకవేళ వస్తూ ఉన్నారండి, ఫాదర్ గారండి మేము మీ ఇంటికి వస్తున్నాం, మేము ఈ చర్చికి వస్తూ ఉన్నాం, వాళ్ళు డేట్ చెప్తారు, టైం చెప్తారు. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ వాళ్ళ కోసం పెట్టాలా వద్దా అనేటువంటి సమయాన్ని బట్టి ప్రియబిడ్డలారా అది కూడా ప్లాన్ చేసుకుంటాం. అందువలన వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేదు, పెట్టే మాకు ఇబ్బంది లేదు. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఇక్కడ గమనించండి, అర్ధరాత్రి వేళ అనుకోకుండా 3వ వాడు వచ్చాడు అని యేసుక్రీస్తు చెప్తున్నాడంటే నా ప్రశ్న ఒకటే, యేసుక్రీస్తు మాటలో ఈ అనుకోకుండా అకస్మాత్తుగా అర్ధరాత్రి వచ్చే స్నేహితుడు ఎవడు? బైబిల్లో
లోతుగా మనము థియోలజికలీ దీన్ని అర్థం చేసుకుంటే ప్రియులారా, అన్ఎక్స్పెక్టెడ్లీ, అకస్మాత్తుగా నీవు ఎప్పుడు కూడా ఊహింపని గడియలో నీ జీవితములో వస్తూ ఉన్నటువంటి కొన్ని ప్రమాదమా, రోగమా, యాక్సిడెంటా, మరణమా, అప్పుల బాధల, కరోనానా, ఇటువంటి డేంజరస్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ మీ జీవితములో, మీ ఇంటిలో జరగవచ్చు, జరుగుతాయి. అది యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సూచన. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కాల్కులేటివ్లీ వాళ్ళ జీవితాన్ని ముందుకు నడిపిస్తారు. బాగా కాల్కులేషన్ చేసుకుంటారు. నా బ్యాంకులో నాకు ఇన్ని లక్షలు ఉన్నాయి, వెరీ గుడ్. నేను ఉద్యోగం చేస్తే నాకు నెల నెల ఇంత జీతం వస్తుంది, వెరీ గుడ్. నాకు ఇంత ఏమొస్తుంది, ఒకవేళ నాకు ఇన్కమ్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, లేదా నాకు అక్కడ భూమి ఉంది, అది అమ్మితే ఇంత వస్తుంది. నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, లేదా కొడుకు ఉన్నాడు, వాళ్ళు చదివి ఉద్యోగం చేసుకుంటే నాకు ఇంత వస్తుంది, నా ఆరోగ్యం బాగుంటుంది, నాకు ఇన్ని సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉంది. ప్రియులారా, రకరకాల విధంగా మనుషులు ఎవరు ఇటువంటి కాలిక్యులేషన్ చేయకుండా ఉండరు. ఈ వాక్యం అంటున్న మీరు కూడా ప్రియులారా కాలిక్యులేషన్ చేస్తూ ముందుకు వెళ్తారు. కానీ జీవితంలో ఏం జరుగుతుందంటే మీ కాలిక్యులేషన్ కొన్నిసార్లు తప్పిపోతాయి. మనిషి కాలిక్యులేషన్స్ ప్రకారము మీ జీవితము ఎప్పుడు ముందుకు జరగదు. ఒక చిన్న ప్రశ్న అడిగలారా, ఈ వాక్యం అంటున్న మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మీ జీవితంలో మీ కాలిక్యులేషన్ ఎప్పుడైనా తప్పిపోయిందా? లేదా నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఎలాంటి కాలిక్యులేషన్ పెట్టుకున్నానో, ఎలాంటి లెక్కలు సరిచూసుకున్నానో, నేను అనుకున్నట్లే నాకు అన్ని జరిగాయి అని ఎవరైనా ఉన్నారా అండి? ఐ రిపీట్ వన్స్ అగైన్, చదువుతో వినండి. నీవు పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు అన్ని కార్యాలు, అన్ని సంఘటనలు నీ లెక్క ప్రకారం, నీ క్యాల్కులేషన్ ప్రకారము నీవు ఊహించినట్లే, నీవు అనుకున్నట్లే జరిగాయా? నా మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైనా మీ జీవితములో నీవు అనుకోకుండా, నీ ఊహింపని గడియలో నీవు పెట్టుకున్న అన్ని కాల్కులేషన్స్ తప్పిపోయి చేదాటిపోయినటువంటి పరిస్థితి నీకు ఎప్పుడైనా వచ్చిందా? యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో ఒక సంఘటన ఉంటుంది, మీకు బాగా తెలుసు. నేను కథ చెప్పక్కర్లా. ఏంటిది? కానా వివాహ పెళ్ళి. ఓకే ప్రియులారా, ఒక పెళ్ళికి ఒక మనిషి ఒక 500 మందిని ఆహ్వానిస్తున్నారంటే సాధారణంగా ఆ ఇంటి యజమాని లెక్కలు ఏంటండి, కాల్కులేషన్ ఏంటండి? 500 మంది కోసం భోజనం తయారు చేసి పెడతారా ఎవరైనా? లేదు. కనీసం 600 మందికైనా భోజనం తయారు చేస్తారా లేదా? మీ ఇంట్లో ఒక బర్త్డే కానీ, ఒక కూతురు పెళ్లి కానీ, కొడుకు మ్యారేజ్ కానీ, ఒక ఫంక్షన్ కానీ ఏమైనా పెట్టుకోండి, 10 మందికి ఇంటికి వస్తున్నారంటే మీరైనా 5 మందికి భోజనం తయారు చేస్తారా? 100 మంది ఇంటికి వస్తున్నారంటే 50 మందికి భోజనం తయారు చేసి పెడతారా? 10 మంది ఇంటికి వస్తున్నారంటే కనీసం 12 మందికైనా భోజనం మీరు తయారు చేస్తారు కదండి? 50 మంది ఇంటికి వస్తున్నారంటే కనీసం 60 మందికైనా మీరు భోజనం తయారు చేస్తారా కదండి? 100 మంది ఇంటికి వస్తున్నారంటే ప్రియులారా కనీసం ఇంకా ఒక 10-15 మందికి ఎక్స్ట్రా మీరు భోజనం తయారు చేస్తారు. ఎందుకు? భోజనం తక్కువ రావద్దు, తక్కువ పడకూడదు. బాగా కాల్కులేషన్ చేసి కానా వివాహ విందులో ఇంటి యజమాని అన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ అకస్మాత్తుగా ఎక్కడో ఒక దగ్గర పొరపాటు జరిగింది, లెక్క తప్పిపోయింది. ద్రాక్షరసం తక్కువ పడిందా లేదా? తక్కువ పడింది. ఆ సంఘటన మీకు తెలుసు.
యేసుక్రీస్తు తల్లి తెలుసుకున్నది, వాళ్ళకి ద్రాక్షరసము లేదు. ఇంకా ఆమె కుమారుని అడిగింది. కుమారుడు ప్రియలారా ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చటం మనం చూసాం. నేను ఎందుకంటున్నాను ప్రియలారా, మీ బ్యాంకులో ఉన్న బ్యాంకు బ్యాలెన్స్ మీద ఉన్న లెక్క, నీకు ఇల్లుండే ఇంటి మీద ఉన్న లెక్క, నీకు పిల్లలుండే పిల్లల మీద నీ పెట్టుకున్నటువంటి లెక్కలు, నీ కుటుంబ సభ్యులు మీకుంటే మీ చుట్టాల మీద కుటుంబ సభ్యుల మీద నీవు పెట్టుకున్నటువంటి ఆశలు లెక్కలు, నీకు ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం మీద వచ్చే లక్షలు కానీ డబ్బుతో నీ పెట్టుకున్న లెక్కలు, నీ కలలు, నీ డ్రీమ్స్, నీ కాల్కులేషన్స్, నీ ఆరోగ్యం మీద నీ పెట్టుకున్న కాల్కులేషన్స్ ప్రియబడ్లారా, అది ఎప్పుడైనా ఏ పరిస్థితులనైనా తప్పిపోవచ్చు. అది తప్పిపోతే ఏం చేస్తావు? కాల్కులేషన్స్ తప్పిపోతే ఏం చేస్తావు? నీ లెక్కలు తప్పిపోతే ఏం చేస్తావు? ప్రియబులారా, ఇది యేసుకు చెప్పిన ఉపమానానికి శ్రేష్టమైన అంశం ఏంటి? లెక్కలు తప్పిపోతే వెంటనే ఎవరి మీద ఆధారపడాలో అలాంటి ఒక మనిషి కావాలి. ఇక్కడ ముగ్గురు ఫ్రెండ్స్ గురించి యేసుకు చెప్తున్నాడే. ఎప్పుడు చెప్తున్నాడు? శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా మాకు కూడా నీలాగా ప్రార్థన నేర్పింపము అని చెప్పి అడిగినప్పుడు లూకా సువార్త 11వ అధ్యాయము 1-4 వరకు యేసుక్రీస్తు నేర్పించినటువంటి పరలోకమందున్న మా తండ్రి అనేటువంటి ఆ ప్రార్థన ఉంది. వెరీ గుడ్. ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారికి నేర్పించిన పిదప 5వ వచనము నుండి 10వ వచనం వరకే ఈ సంఘటన, ఈ ఇమాజినేటివ్ కథ, ఈ ఇమాజినేటివ్ స్టోరీ. అక్కడ ఈ రెండవ స్నేహితుని బలమేంటి? ఆయన లెక్కలు తప్పిపోయాయి. ఎందుకంటే ఒక ఫ్రెండ్ అకస్మాత్తుగా అర్ధరాత్రి ఇంటికి వస్తాడని, నేను వాడికి అన్నం పెట్టాలని, నా దగ్గర రొట్టెలు లేవు అనేటువంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తుంది అని ఒక కలలో కూడా ఈయన ఎప్పుడూ అనుకోలేదు. కానీ లెక్కలు తప్పిపోయింది. ఫ్రెండ్ అర్ధరాత్రి ఇంటికి వచ్చినప్పుడు పెట్టడానికి ఏదీ లేదు. ప్రియబిళ్ళారా, ఇటువంటి అన్ఎక్స్పెక్టెడ్ టైములో, ఊహింపని గడియలో వాడికి ఆధారపడటానికి ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. అందుకే అర్ధరాత్రి వాడి దగ్గరికి వెళ్ళి వాడు తలుపులు మూసేసి లైట్ మూసేసి, ప్రియబిళ్ళారా, పిల్లలతో పాటు మంచం మీద పడుకున్నా సరే రాత్రి వెళ్ళి తలుపు తట్టడానికి ఆధారపడటానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి వెళ్ళి తట్టాడు. ఫ్రెండ్, మిత్రమా నాకు 3 రొట్టెలు కావాలి, నాకు 3 రొట్టెలు కావాలి. ప్రియబిళ్ళారా, పదే అడిగి ఆ 3 రొట్టెలు తెచ్చుకొని ఇంటికి వచ్చి 3వ వాడికి పెట్టగలిగి ఒక సమస్యని పరిష్కరించే మార్గం యేసుక్రీస్తు చూపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీ లెక్కలు తప్పిపోయినప్పుడు, మీ కాల్కులేషన్స్ తప్పిపోయినప్పుడు నీవు ఆధారపడటానికి నీకొక మనిషి ఉండాలి. ఆ మనిషే దేవుడు. నీ లెక్కలు తప్పిపోయినప్పుడు, నీ కాల్కులేషన్స్ రాంగ్ అయినప్పుడు, అకస్మాత్తుగా ఏమైనా జరిగినప్పుడు ప్రియబిళ్ళారా, ఆధారపడటం అంటే ప్రియబిళ్ళారా, పట్టుకొని ఏడబట్టానికి, తలవాల్చి విశ్రాంతి తీసుకోవటానికి, కాసేపు కూర్చొని మాట్లాడటానికి, కొద్దిగా ఆంతరిక బలం పొందుకోవటానికి, కొద్దిగా తోడుగా నీడగా ఒక మనిషి, నిన్ను అర్థం చేసుకున్నవాడు, ఏమైనా నీకు చేయగలిగే ఒక వ్యక్తి ప్రియబిళ్ళారా, లేకపోతే పడిపోతావు, నిలబడలేవు, విశ్వాసం కోల్పోతావు, చావు, ఆత్మహత్య తప్ప ఇంక వేరే ఏం కనపడదు నీకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ వాక్యం వింటున్న మీ జీవితములో, వాక్యం బోధిస్తున్న నా జీవితములో లెక్కలు తప్పిపోయే అనేక సంఘటనలు వస్తాయి.
ఇప్పుడు చూడండి, ఈ కరోనా పరిస్థితిలో నీకు కరోనా వచ్చేస్తుంది అని ఎప్పుడైనా ఊహించావా? మీ అమ్మకి కానీ నాన్నకి కానీ మీ ఇంట్లో అన్న తమ్ముళ్ళక బంధువులక ఎవరికైనా కరోనా వస్తుంది అని ఎప్పుడైనా ఊహించుకున్నావా? కనీసం నువ్వైనా ఊహించుకున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అలాంటి పరిస్థితుల్లో ఆధారపడే ఒక దేవుడు ఉండాలి. అది ఎలాంటి ఆధారం? నేను వెళ్ళి అడిగితే నా దేవుడు తప్పకుండా నాకు చేసేస్తాడు. నేను ఆయన తలుపులు తట్టితే తప్పకుండా ఆయన తలుపులు తెరుస్తాడు. నాకు కావలసిన అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి అనేటువంటి నమ్మకం. నేను ఇందాకే చెప్పాను, నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది చెప్పాను కదా ప్రియములారా. ఈ నీతిమంతుడుగా ఉండటం, నీతిమంతురాలుగా ఉండటం, అది ఒక వ్యక్తికి ఎంతో అవసరం. ఇప్పుడు మీరు అనుకుంటారు, ఏంటి ప్రార్థన చేస్తే మాత్రమేనా సమస్యలు వస్తాయి లేదా పోతాయి? ప్రార్థన చేయని వాడికి సమస్యలు రేవా? ప్రియములారా, ఈ కరోనా వచ్చింది కదా, నీతిమంతుడికి కరోనా వచ్చింది, పాపిష్టి మనిషికి కరోనా వచ్చింది, ధనవంతుడికి కరోనా వచ్చింది, పేదవాడికి కరోనా వచ్చింది, ఆరోగ్యం ఉన్నవాడికి వచ్చింది, ఆరోగ్యం లేని వాడికి వచ్చింది, ఉన్న వాళ్ళకి వచ్చింది, లేని వాళ్ళకు కూడా వచ్చింది. కరోనాకి ఎటువంటి చిన్న భేదభావం లేకుండా అందరికి వచ్చింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇంకా అయిపోలేదు. రేపు నీ ఇంటికి వస్తుందా, నాకు వస్తుందా మనకు తెలియదు. నా ప్రశ్న ఒక్కటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నీవు ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా నీకు సమస్యలు వస్తాయి. నీవు నీతిమంతుడుగా ఉన్నా నీతిమంతుడుగా లేకపోయినా నీకు సమస్యలు వస్తాయి. నీ మంచోడైనా చెడ్డవాడైనా లెక్కలు తప్పిపోతాయి. ఓహో, అప్పుడు మీరు అనుకుంటారు, అయితే ప్రార్థన చేస్తే ఏ లాభం? నీతివంతుడుగా ఉండి ఏ లాభం? ప్రే చేస్తే ఏ లాభం? నమ్ముకొని ఏ లాభం? ఎందుకు? నమ్ముకున్న వాడికి కూడా సమస్యలు వస్తాయి, నమ్ముకోకుండా ఉన్న సమస్యలు వస్తాయి, ప్రే చేసే సమస్యలు వస్తాయి, చేయకుండా సమస్యలు వస్తాయి అని అనుకుంటారా? ప్రియులారా, ఒక విషయం గమనించండి. రోమపత్రిక 8వ అధ్యాయము 35, 36, 37 ఈ 3 వచనం చదివితే ప్రార్థన చేసేవాడికి ప్రార్థన చేయని వాడికి ఉన్న వ్యత్యాసం అక్కడ ఉంటుంది. నీతిమంతుడికి అవినీతి పరుడికి ఉన్న వ్యత్యాసం అక్కడ ఉంటుంది. ఆధారపడడానికి దేవుడు ఉన్నవాడికి ఆధారపడడానికి దేవుడు లేని వాడికి ఎలాంటి వ్యత్యాసం ఉందో అక్కడ ఈ 3 వచనాల్లో చాలా చక్కగా ఉందండి. నాకు ఈ వాక్యం బాగా ఇష్టం. రోమపత్రిక 8వ అధ్యాయము 35, 36, 37 ఒక్కసారి విందామా? కనుక క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ కానీ, కష్టము కానీ, హింస కానీ, క్షామము కానీ, వస్త్రహీనత కానీ, ప్రమాదము కానీ, యుద్ధము కానీ, మరణము కానీ అట్లు చేయగలదా? లేఖనమందు వ్రాయబడినట్లుగా నీ కొరకై మేము దినమంతయు మరణాపాయంలో ఉన్నాము, చంపబడున్న గొర్రెవలే ఎంచబడుచున్నాము. అయితే మనలను ప్రేమించిన ఆయన ద్వారా వీని అన్నిటిలో మనకు ఎక్కువ విజయము కలదు సుమా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రార్థన చేస్తున్న వాడికి ప్రార్థన చేయని వాడికి, ఆధారపడడానికి దేవుడు ఉన్న వాడికి దేవుడు లేని వాడికి ఉన్న ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైన వ్యత్యాసము ఇక్కడ పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అనగా ప్రియములారా, మరణమా, వేదనల, దుఃఖమా, ఖడ్గమా, అనారోగ్య అవస్థనా, ప్రియములారా, అప్పుల, వేదనల, కరోనా, మరణమా, యాక్సిడెంటా, అప్పుల, ప్రియములారా, ఇటువంటి అన్నీ నీ జీవితంలో లెక్కలు తప్పిపోయి వస్తాయి. అప్పుడప్పుడు అందరికి వస్తాయి. కానీ ప్రార్థన చేసేవాడికి ఉన్న ప్రత్యేకత మళ్ళా వింటామా? 37వ వచనం ఎంత బాగుందండి ప్రియులారా. ఇది ప్రార్థన చేస్తున్న వాడికి ఉన్న వ్యత్యాసం. ఇది పట్టుకోవటానికి దేవుడు ఉన్న వాడికి ఉన్న వ్యత్యాసం. విందామా 37వ వచనం?
అయితే మనలను ప్రేమించిన ఆయన ద్వారా వీని అన్నిటిలో మనకు ఎక్కువగా విజయం కలుగును. ఆమేన్ 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 ఆమేన్. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, నీ ఇంట్లో మరణం వచ్చినా, నీ ఇంట్లో కరోనా వచ్చినా, నీకు యాక్సిడెంట్ అయినా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒకరోజు అకస్మాత్తుగా పోయినా, నీ ఉద్యోగం పోగొట్టుకున్నా, నీ ఆరోగ్యం బాగలేకపోయినా, నీవు పెట్టుకున్నటువంటి లెక్కలు తప్పిపోయినా, ఎందుకంటే ఇది ఏది కూడా నీ కంట్రోల్లో లేవు, అర్థం చేసుకో ప్లీజ్. ఇవి ఏది కూడా నీ కంట్రోల్లో ఉండవు. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మీ దగ్గర జరిగిన ఒక సంఘటన పంచుకోవాలనుకున్నాం. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. ఆయన ఒకరోజు తన సహోదరి ఇంటికి వస్తున్నారని, సిస్టర్ని కలవటానికి సంతోషముతో ఆనందముతో కుటుంబం అందరూ కూడా ఎదురు చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇంటికి రావలసినటువంటి తన సొంత సహోదరి ఆ రోజే ఒక మాసివ్ హార్ట్ అటాక్ వలన హాస్పిటల్లో చనిపోయారు. ఏ రోజు? తన నాన్నగారు చనిపోయే అదే రోజు తన సొంత తోడ్పుట్టు అయినటువంటి సహోదరి కూడా ఇంటికి సాయంకాలం మధ్యాహ్నం రావలసినటువంటి సొంత సహోదరి ఆ రోజే ఆ సమయంలో మాసివ్ హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. ఎప్పుడైనా ఊహించారా? ఎవరైనా ఊహించారా? ప్రియులారా, మరణం ఒక దొంగలాగా వచ్చి నీ హృదయ తలుపు తట్టి నిన్ను పిలుస్తూ ఉంటుంది. ఇవ్వండి, అన్ని డ్రీమ్స్, అన్ని కలలు, అన్ని ఆశలు, చెల్లితో ఉండాలి, చెల్లితో కొద్దిగా టైం గడపాలి, లేదా అక్కతో ఉండాలి, అక్కతో టైం గడపాలి, నాన్నతో ఉండాలి, అమ్మతో ఉండాలి, ఇటువంటి ఎన్నెన్నో కలలు, ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో కోరికలు అందరికీ ఉన్నాయి బిడ్డలారా. కానీ లెక్కలు తప్పిపోయే టైం వచ్చినప్పుడు, నీవు నీతిమంతుడవైతే, నీవు ప్రార్థన చేస్తున్నవాడైతే, నీకు పట్టుకొని ఏడబట్టానికి ఒక దేవుడు ఉంటే, ఆత్మతో కలవటానికి ఒక దేవుడు నీకుంటే, ప్రియబడ్లారా, పొడగరిమంటున్నాడు, ఇవి అన్నిటిలో మనల్ని ప్రేమిస్తున్నటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకి విజయం కలుగును. ఆమేన్ ఆమేన్. ఇది ప్రతి ఒక్క మనిషికి కలగాలి. ఇదే యేసుక్రీస్తు మనకి ఈరోజు నేర్పిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి అంశం. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, అప్పుడు ఏం కలుగుతాం? ఏం వచ్చినా ఏం లేకపోయినా ప్రియులారా మనం నిలబడతాం పడిపోకుండా. అందుకే పౌలుగారు అన్నారు, మరణమా, ఖడ్గమా, అప్పుల, వేదనల, కరోనా, రోగమా, కలహమా, ప్రియులారా ఏది వచ్చినా నీవు పడిపోకుండా నిలబెట్టి ఒక దేవుడు నీకుంటే అది చాలు. ఈ ముగ్గురు స్నేహితులకి మధ్యలో అంటే మొదటి ఫ్రెండు, రెండో ఫ్రెండు, అర్ధరాత్రి వచ్చే మూడో వాడు, ఈ ముగ్గురికి మధ్యలో ఉన్నటువంటి ఒక స్నేహం, ఒక ప్రేమ, ఒక సంబంధం, ఒక అండర్స్టాండింగ్ ప్రియులారా నీకు నీ దేవునితో కావాలి. నీకు దేవునితో కావాలి. అంటే ఏదో వచ్చినప్పుడు ఇంక ఎవరికి కాల్ చేయాలి, ఎవరి దగ్గరికి పరిగెత్తాలి అని అప్పుడు కూర్చొని ప్రియులారా తలగోకోవటం కాదు. అర్థమైందండి? ఏదన్నా అకస్మాత్తుగా జరిగినప్పుడు, లెక్కలు తప్పిపోయినప్పుడు, ఏదో జరిగినప్పుడు, అరే ఎవరి ఇంటికి పరిగెడతాలి, ఎవరికి కాల్ చేయాలని మీ ఫోన్ బుక్ తీసుకొని వచ్చి ఆ పేద అటు ఇటు తిప్పి చూసుకోవటం కాదు. మీ ఫోన్ కాంటాక్ట్ మొత్తం ఇలా గీక్కొని చూసుకొని అలా ఎవరికి కాల్ చేయాలి, ఎవరు నిలబడతారు అని చెప్పటం కాదు. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, అప్పుడు తలగోకోవటం కాదు. ఒక చిన్న ఉదాహరణ. నాకు ఒక రాజకీయ నాయకుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అంటే నేను పేరు చెప్పను, పొలిటికల్ పార్టీ కానీ ఏం చెప్పను పిల్లరా, ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు.
చాలా డబ్బు ఆస్తిపాస్తులు కలిగి ఉన్నవాడే, ఆయన గొప్పవాడు. నాకు క్లోజ్ ఫ్రెండ్. ఆయన వన్ డే ఫోన్లో నాతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు. బెన్నీ ఫాదర్ గారండి, ఏ అర్ధరాత్రి అయినా ఏ పగలైనా నీవు ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా నీకు ఒక ఇబ్బంది వచ్చింది అంటే, నీకేమైనా సమస్యలు వచ్చాయి అంటే, నీకేమైనా హెల్ప్ కావాలి అంటే వెంటనే వేరే ఏది ఆలోచించవసరము లేదు, నాకు జస్ట్ ఫోన్ చేయండి, నేను మీతో ఉంటా. ఆయన మాట ఇప్పుడు కూడా నా మనసు తిరుగుతూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఒక ఎమర్జెన్సీ వస్తే, ఎప్పుడైనా ఒక హెల్ప్ కావాలంటే, నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఒక్క కాల్ చెయ్యి. ఏ అర్ధరాత్రి అయినా ఏ పగలైనా ఎక్కడ ఉన్నా నేను మీతో నిలబడతా, నేను అక్కడ ఉంటా మీ దగ్గర అని ప్రియులారా ఆ గొప్పవాడు నాకు ఒక మాట ఇచ్చాడు, హామీ ఇచ్చాడు. ప్రియులారా, నేను ఈ మాట మీతో పంచుకుంటూ ఉండగా నా మనసులో ఎంత ధైర్యం ఉందంటే, ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే, నేను ఇది వరకు ఆయనని ఏ హెల్ప్ అడగల. ఎందుకు? నాకు అలాంటి ఒక హెల్ప్ ఇప్పటి వరకు అవసరం లేదు. నా దేవుడు నా మున్ముందుండి నా అన్ని అవసరాల్లో తోడుగా ఉండి నన్ను చేయబడి నడిపిస్తూ ఉన్నాడు. కానీ నేనేమంటున్నానంటే, ఈ ఒక్క మనిషి ఇచ్చిన మాట ప్రియులారా అది చాలా బలం ఇస్తూ ఉంటుంది. సరే, నాకేమైనా అయితే, ఏమైనా జరిగితే, ఒక ప్రాబ్లం వస్తే ఒక గొప్పవాడు నాకు తోడుగా ఉన్నాడు, ఆధారపడటానికి ఒక్కడు ఉన్నాడు, పట్టుకోవటానికి ఒక్కడు ఉన్నాడు, ఫోన్ చేయడానికి ఒక్కడు ఉన్నాడు అనేటువంటి ఒక తలంపు ప్రియులారా ఎంత బలం ఇస్తూ ఉంటుంది, ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటుంది. అయితే నీ దేవుడే నీకు అలాగా నిలబడితే, అండదండగా ఉంటే ప్రియులారా అది ఎంత బలం, అది ఎంత బలం. ఈ బలం ఎప్పుడు కలగాలి? ఆయనతో నీకు సంబంధం ఉంటేనే కదా. ఈ గొప్ప వ్యక్తితో, ఈ రాజకీయ నాయకుడితో ప్రియులారా నాకు ఒక మంచి స్నేహబంధం ఉంటుంది కాబట్టే ఆయన ఈ మాట ఇచ్చాడు నాకు. ఈ సంబంధం లేకపోతే మాట ఇస్తారా ఎవరైనా? ఈ సంబంధం మెయింటైన్ చేసుకున్నాను కాబట్టే నాకు ఈ హామీ ఇచ్చాడు, మాట ఇచ్చాడు ప్రియులారా. అలాగే నీకు ఇటువంటి రాజకీయ నాయకులు కానీ ఈ ప్రాపంచిక సంబంధమైన ఎవరో ఒకరు కాదు మాట ఇచ్చేది. పరిశుద్ధ గ్రంథములో సైన్యములకు అధిపతిన దేవుడు, భూమి ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు, నీకు ఊపిరి పోసిన దేవుడు, మనిషిని ప్రాణం కలిగించిన దేవుడు, మనిషిని పుట్టించేవాడు, మృత్యు ద్వారానికి తీసుకువెళ్ళేవాడైనటువంటి దేవుడై హామీ ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇవి అన్నిటిలో ఆయన ద్వారా నీకు విజయం కలుగును. అది ఉంటే, ఆయనతో ఒక సంబంధం పెట్టుకుంటేనే నీ లక్కలు తప్పిపోయినప్పుడు వెంటనే ఆయన దగ్గరికి ఫోన్ చేయటానికి నీకు ధైర్యం వస్తుంది. ఈ సంబంధం మెయింటైన్ చేసుకుంటే వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించే దమ్ము నీకుంటుంది. లక్కలు తప్పిపోతే వెంటనే ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో టైం గడిపే ఆ సంబంధం, ఆ ధైర్యం రావాలంటే ఇది మెయింటైన్ చేయాలి. చాలా మంది ప్రాబ్లం ఏంటంటే ఈ సంబంధం మెయింటెనెన్స్ లేదు. సంబంధం మెయింటెనెన్స్ లేదు కాబట్టి ధైర్యం లేదు. ప్రభు దగ్గరికి వెళ్ళి పరిగెత్తటానికి ధైర్యం లేదు. ప్రభు దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టుకోవటానికి దమ్ము లేదు. ఆయన మీద ఆధారపడడానికి దమ్ము లేదు. అడిగితే ఇస్తాడని దమ్ము లేదు. ఇది మనకున్న ప్రాబ్లమ్స్. ప్రియులారా, ఈ ఆన్లైన్లో ఈ వాక్యాన్ని వెంటనే మీ అందరితో ఒకే ఒక మనవి చేస్తూ ఉన్నాం, చేతులు జోడించి అడుగుతూ ఉన్నాం. అదేంటంటే, నీ అక్కర్లలో మాత్రం పోయి పట్టుకున్న ఒక దేవుడు కాదు నీ దేవుడు. నీ దైనందిన జీవితంలో నీవు మెయింటైన్ చేసుకోవలసిన ఒక సంబంధమే దేవుడు. I repeat once again, నీ లక్కలు తప్పిపోయినప్పుడు పరిగెత్తుకుంటూ పోయి
ఆ లక్కలు సరిదోసుకోవటానికి ఒక మనిషి కాదు నీ దేవుడు. లక్కలు ఎప్పుడు తప్పిపోయినా, లక్కలు సరిగా ఉన్నా ఆయనతో నువ్వు మెయింటైన్ చేస్తున్న సంబంధమే దేవుడు. అప్పుడు చూడు నీ లైఫ్ ఎలా మారిపోతుందో, అప్పుడు చూడు నీ ఫ్యామిలీ పరిస్థితి ఎలా మారిపోతుందో, అప్పుడు చూడు నీ చేపట్టే ప్రతి ఒక్క పనిలో నీకు విజయం కలుగుతుందా లేదా. అప్పుడు చూడు ప్రియములారా, ఈ ప్రపంచములో ఎవరు చేసినా, ఎవరు చేయకపోయినా, ఏది వచ్చినా రాకపోయినా, నీ లెక్కలు సరిగా ఉన్నా, లెక్కలు తప్పిపోయినా నీవు ఎప్పుడు కూడా ఓడిపోవు. ఎందుకు? నిన్ను నిలబెట్టే ఒక దేవుడు ఉన్నాడు కాబట్టి, నీవు ఆధారపడుతున్న ఒక సర్వశక్తివంతుడు ఉన్నాడు కాబట్టి, ఏ అర్ధరాత్రి అయినా పరిగెత్తుకుంటూ పోయి తలుపులు తట్టగలిగే ధైర్యం నీకుంది కాబట్టి, ఎందుకు? ఆ సంబంధాన్ని మెయింటైన్ చేస్తున్నావు కాబట్టి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అలాంటి వాడు నేను చెప్పినట్లుగా ఆయన ముందు మోకరించే నువ్వు ఎవడి ముందు నీవు తలదించే అవసరం లేదు. ఆయన ముందు మోకరించే నువ్వు ఎవరి ముందైనా తల ఎత్తి నడవచ్చు. హామాను ఉరితాడు నుండి మొర్దెకాయిని కాపాడే దేవుడు నిన్ను కూడా కాపాడుతున్న నమ్మకం మెయింటైన్ చేసుకోబడలారా, అదే దేవునితో నీకు కావలసిన సంబంధం. ఈ వాక్యం ఈ కరోనా మహమ్మారి టైంలో మాత్రం కాదండి, ఇంకా తర్వాత ఏ లెక్కలు తప్పిపోయినా నిన్ను స్థిరంగా బండరాయి మీద నిన్ను లేపి నిలబెట్టే ఒక దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఆ నమ్మకముతో మన జీవితాన్ని ముందుకు సాగిస్తాం. కళ్ళు మూసుకోండి, ఒక నిమిషం ప్రార్థన చేస్తాం. ప్రభువైన దేవా, మీకు స్తోత్రం, స్తుతి, ఆరాధన చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యము ద్వారా మీ బిడ్డలతో మాట్లాడేందుకు మీకు స్తోత్రం ప్రభువా. నా దేవునితో నేను పెట్టుకోవలసినటువంటి ఒక స్థిరమైనటువంటి ఒక సంబంధం, ఒక ఆత్మ సంబంధం నా జీవితములో నేను మెయింటైన్ చేసుకోవటానికి, ఆధారపడటానికి ఒక దేవుడు నాకు కావాలని ఉంటాలని. లెక్కలు ఎప్పుడు తప్పిపోయినా అప్పుడెల్లా కొండంద బలములాగా ఒక దేవుడు నాకు ఉన్నాడని నమ్మకం ఈ బిడ్డలకి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కరోనా మహమ్మారి కాలములో, తర్వాత రానున్నటువంటి ఎన్నెన్నో ఇబ్బందులు, కష్టాలలో ప్రభువా, మీరు ఈ బిడ్డలకి సమీపమని దగ్గర ఉండి అన్నిటిలో విజయము వీరికి అనుగ్రహించమని మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రియమైన అర్పణ సమయము. ఈ అర్పణ సమయంలో లెక్కలు తప్పిపోయే అన్ని పరిస్థితులను నిశ్శబ్దంగా కానుకగా అర్పించుకొని ప్రార్థనలో ఉండండి. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథ నా జీవనాథ, శ్రీ యేసునాథ నా జీవనాథ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును
తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ పరిశుద్ధ బలి పూజలో వాక్యములు మనం ఆలగించినట్లుగా లెక్కలు తప్పిపోయిన ఎంతో మంది ఉన్నారు. మీ క్యాల్కులేషన్స్ రాంగ్ అయిపోయిన ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఈ అప్పద్రాక్షరసములో అలాంటి కుటుంబాలను, అలాంటి వ్యక్తులను, అలాంటి హ్యూమన్ క్యాల్కులేషన్స్, మానవ లెక్కలన్నిటినీ ఈ బలిలో కానుకగా అర్పించండి. అలాగే ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించి మన ప్రార్థనకు సహాయం కోరిన వారందరినీ ఈ బలిలో కానుకగా అర్పించుకుందాం. అలాగే ఈ ఆన్లైన్ పరిచర్యను విజయవంతంగా నడిపించడానికి మాకు స్పాన్సర్స్గా, సహాయకులుగా నిలబడిన కుటుంబ సభ్యులందరి కోసము ప్రార్థన చేసుకుందాం. ఈ డివైన్ మర్సీ సెంటర్లో మాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిచర్యను నడిపించడానికి సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా, మా ప్రార్థన సహాయం కోరిన అనేక మందిని ఈ బిల్లు కానుకగా అర్పిస్తూ ఉన్నాం. లెక్కలు తప్పిపోయే వారందరూ స్థిరమైనటువంటి ఒక ఆధారమైన శిల అయిన దేవునిపై ఆధారపడి సంబంధం బాగు చేసుకోవటానికి వారందరి కోసం ప్రార్థిద్దాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు మీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించితివి, దానిని దయాపూర్వముగా పునరుద్ధరించితిరి. ఆ కారణమున సృష్టి మిమ్ము యుక్తముగా సేవించుచున్నది. రక్షణ భాగ్యమును కుపాత్రులుగా వారందరికీ ప్రమాణకముగా మీ స్తుతిగానము చేయించు ఉన్నారు. మా లెక్కలు తప్పిపోయిన వేళలో నీపై ఆధారపడి జీవించటానికి మాకు రక్షకుడుగా, పాప విమోచకుడుగా నీ కుమారుడు యేసుక్రీస్తు సాధించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ ఏకమై నిరంతరం నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం వాక్యములో ధ్యానించినట్లుగా వాస్తవమైన ప్రార్థన ఏంటంటే, దేవుని ఆత్మతో నీ ఆత్మ కలుస్తూ ఉన్న ఆత్మ సంగమం. పరిశుద్ధాత్మ ప్రభావం కోసం మనం ఇప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆత్మ సంగమం, ఆ ఆత్మ కలయిక మీకు కావాలని దాహముతో ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమును పునరుద్ధరింప చిత్తగించితిరి. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి యేసుక్రీస్తుల పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరించి ఈ పరిశుద్ధ బలిని అర్పించడానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు శరీర రక్తములో పాలువారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి బలపరచి నడిపించమని ప్రతిమాలకొనుచున్నాం. ఏలిన వారా, ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులను, మఠగణ్యులను, మీరు వేరే పెట్టి ఎన్నుకున్న వారందరినీ నీ ఆత్మయందు బలపరచి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఉత్థాన మగుదమును ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి వలన చనిపోయిన లక్షలాది మంది ఆత్మల కోసం మేము ప్రార్థిస్తున్నాం. మాకంటే ముందుగా మరణించి ఉద్రి స్థలముల్లో ఉన్నటువంటి ఆత్మల విశ్రాంతి కోసం ప్రార్థిస్తున్నాం. చనిపోయిన మా అమ్మ నాన్న విశ్రాంతి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభువా, లెక్కలు తప్పిపోయి కాల్కులేషన్స్ రాంగ్ అయిన అనేక కుటుంబాల కోసం, అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం పోగొట్టుకున్నవారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, కరోనా మహమ్మారి వలన చనిపోయినటువంటి బిడ్డలు, ఏడుస్తూ ఉన్న కుటుంబాలు, రకరకాల అనారోగ్య వ్యవస్థ, కేసులు, కుటుంబ సమస్యలు, పిల్లల ప్రాబ్లమ్స్, మ్యారేజ్ ఇష్యూస్, మరణము, యాక్సిడెంట్, ప్రేమిళ్ళారా, ఇటువంటి ఎన్నో రకరకాల ఇబ్బందులు ఉన్న వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం. ఈ మాసంలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాం. లెక్కలు తప్పిపోయి ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు సమీపమునే చేరువగానే ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఫాదర్ బెన్నీ ఎస్వీడి అనే యూట్యూబ్ ఛానల్ పరిచర్య కోసం మేము ప్రార్థిస్తున్నాం.
మా ప్రత్యేక ప్రార్థనా సాయం కోరిన ప్రతి ఒక్క వ్యక్తిని ఈ బలిలో కానుకగా అర్పిస్తున్నాం. ఈ లోక జీవిత యాత్ర ముగించి ఒకరోజు మీ సన్నదికి చేరి మీతో కలిసి నిత్యానంద అనుభవించే గొప్ప భాగ్యం ఈ బిడ్డకు దయచేయండి. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 బిడ్డలారా, మీరు ఎక్కడ ఉన్న రెండు చేతులపైకి లేపి ఈ డాక్సోలజీని మనం కలిసి పాడుకుందాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. రెండు చేతులపైకి లేపి ప్రభు యేసు మనకు నేర్పించిన ప్రార్థన, మనకు చెరువులో ఉన్నటువంటి తండ్రిని చేతులెత్తి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన ఈ బిడ్డలకి సకల విధములైన పాపము, శోధన, బలహీనతలు, అప్పులు, కరోనా మహమ్మారి, సైతాను కలిగిన సకల చేతపడి మంత్ర శక్తుల నుండి పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసగుచున్నానువని మీ అపోస్తలుడు వచించిన ప్రభుని యేసవా, మా పాపములను బలహీనతలను పాటింపగా ఈ బిడ్డలందరి లెక్కలు తప్పిపోయిన పరిస్థితిలో, కాల్కులేషన్స్ రాంగ్ అయ్యే పరిస్థితిలో మీ నిజమైన శాంతిని, సమాధానమును, ఓదార్పును, బలమును, కాన్ఫిడెన్స్ని వారికి దయచేయండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు సమాధానము తెలియజేసుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో మీరు ఎంత చెడ్డవాళ్ళైనను మీ బిడ్డలకి మంచి వస్తువులు ఇచ్చుట మీకు తెలియను కదా. నా తండ్రిని అడిగిన వారికి ఎంతగానో పరిశుద్ధాత్మను ఇచ్చునో ఊహింపుడు అని పలికిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునగాక. ఆమేన్. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన
పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు. మనసార పొందుము ఆత్మానందపు విందు, మనసార పొందుము ఆత్మానందపు విందు. మానవాళిని ఐక్యము చేసే, మానవాళిని ఐక్యము చేసే నిత్యానందపు విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు. ప్రార్థించుదము. మా రక్షకుడవని యేసయ్య, నీ కలువరి యాగబలిని ఎంతో భక్తితో విశ్వాసముతో మేము సమర్పించుకున్నాం. హృదయము నలిగిన వారికి, గుండె పగిలిన వారికి చేరువలో ఉన్న దేవా, కాల్కులేషన్ తప్పిపోయి, లెక్కలు తప్పిపోయి నీ దరికి శరణం కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి శక్తిని, బలమును, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిశుద్ధ బలిభోజలో పాల్గొని ప్రార్థిస్తున్న ఒక్కొక్కరికి నీతో ఆత్మ సంగమం కలిగేలాగున ఆ ప్రార్థన, ఆ ఓర్పు, ఆ సహనం, ఆ భక్తి వారికి ప్రసాదించండి. ఈ పరిశుద్ధ బలిభోజ పెట్టించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ఒక్కొక్కరిని జ్ఞాపకం ఉంచుకొని వారిని ఆశీర్వదించండి. ఈ పరిశుద్ధ బలిభోజలో వాక్యాన్ని ఆలగించిన ప్రతి ఒక్క బిడ్డ ఈ వాక్యము ద్వారా బలపడునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేమందరిని, మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, క్రీస్తు సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. Have a wonderful day and God bless you. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షేధం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షేధం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకొనే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకొనే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. పాడెదము, స్తుతించెదము, గోడలు కూల్చెదము. పాడెదము, స్తుతించెదము, గోడలు కూల్చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము